ఈరోజు మార్చి 3వ తారీఖు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, అంతర్జాతీయ వన్యప్రాణి దినోత్సవం. మూగజీవాల కోసం చెప్పుకోలేని భాష, వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా బయటికి తెలియలేదు. అటువంటి జీవాల కోసం అంతర్జాతీయంగా చాలా సంస్థలే ఉన్నాయి. 1973 సంవత్సరంలో దేశాలన్నీ కలిసి ఒక కన్వెన్షన్ తయారు చేసుకున్నాయి. దాన్ని సైట్స్ అంటారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే ఏవైతే అంతరించిపోతున్నాయో అలాంటి వాటిని కాపాడుకోవడం కోసం, వన్యప్రాణుల్ని అక్రమంగా రవాణా ఆపడం కోసం ఈ కన్వెన్షన్ స్టార్ట్ అయింది. ఈ కన్వెన్షన్ మార్చి 3వ తారీఖున అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందనమాట. దాంతో 1973 నుంచి 2013కి 40 సంవత్సరాలైన కాలంలో 2013న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖున అక్రమ రవాణా తర్వాత వాటి అవగాహన, ప్రొటెక్షన్ సంబంధించి అర్జెంట్ నీడ్, మనకు తెలుసు వన్యప్రాణులు మన ఫుడ్ వెబ్లో, ఫుడ్ చైన్లో, ఎకోసిస్టమ్ రిస్టరేషన్లో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో. సో వన్యప్రాణులను కాపాడుకోవడానికి ఇటువంటి డేని ఇలా ప్రమోట్ చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తారు. మనందరికీ తెలుసు చాలా దేశాల్లో వైల్డ్ లైఫ్ వీక్స్ కూడా పెడుతుంటారనమాట అవగాహన కోసం. ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చిన తర్వాత ఇట్లాంటి వీక్స్ కరువైపోయాయి, కానీ జనరల్గా వైల్డ్ లైఫ్ ఫెస్టివల్స్ కానీ, వైల్డ్ లైఫ్ వీక్స్ కానీ, సెమినార్స్ కానీ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ లవర్స్ కానీ, వైల్డ్ లైఫ్ యాక్టివిస్టులు కానీ దీని మీద చాలా తీవ్రంగా కృషి చేస్తూనే ఉంటారు. అయితే రెండో అంశం ఇక్కడ మనకి IUCN అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అనే సంస్థ ఉంది. IUCN రెగ్యులర్గా రెడ్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న పక్షులు కానీ, చెట్లు కానీ వీటికి సంబంధించి చాలా తీవ్రమైన లిస్టులు తయారు చేస్తూ దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి మనం చూస్తే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్లో వైల్డ్ లైఫ్లో దాదాపు 8400 స్పీషీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎండేంజర్డ్ వల్నరబుల్ స్పీషీస్లో దాదాపు 30,000 స్పీషీస్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కాపాడుకోవడం సమిష్టి బాధ్యత అని మనం చెప్పొచ్చు. మనం చూస్తే 1970 నుంచి ఇప్పటి వరకు 70% మ్యామల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఫిషెస్ కానీ, యాంఫిబియన్స్ కానీ, రెప్టైల్స్ కానీ 70% అంతరించిపోతూ వస్తున్నాయి. అయితే మనం 6th మాస్ ఎక్స్టింక్షన్కి చాలా దగ్గరలో ఉన్నామని తెలుస్తోంది. అసలు యూపీఎస్సీ క్వశ్చన్ కూడా ఆల్రెడీ వచ్చింది. 6th మాస్ ఎక్స్టింక్షన్ అంటే ఏంటి అని చెప్పి. అంటే భూమి మీద ఉన్న జీవచరాల్లో దాదాపు 2.8 మిలియన్ ఇయర్స్ టైంలో 75% జీవచరాలు అంతరించిపోతుంటే దాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటాం. ఉదాహరణకి మనం గమనిస్తే 66 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 66 మిలియన్ సంవత్సరాల వెనకాల ఒక ఆస్ట్రాయిడ్ హిట్ వల్ల గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర డైనోసార్స్ అంతరించిపోయాయంట. సో ఇప్పుడు మన డైనోసార్ సినిమాలో చుట్టమే కానీ ఒరిజినల్గా చూడలేని పరిస్థితి. అలా కమింగ్ డేస్లో ఎక్స్టింక్షన్ అనేది చాలా భయంకరమైన అంశం. దీన్ని మనం కాపాడుకోవాలి. ఒక రోజుకి మానవుడు కూడా క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్లో ఉంటాడు. మనం కనుక IUCN రెడ్ లిస్ట్ మీద ఫోకస్ చేసి మనం ఏదైతే క్రిటికల్ ఎండేంజర్ని కాపాడుకోకపోతే, ఎందుకంటే ఫుడ్ పిరమిడ్లో మనిషి కూడా మేజర్ పార్ట్ కదా. సో మనిషికి ఇవన్నీ జీవచరాలు సపోర్ట్ లేనప్పుడు మనిషి మాత్రం ఏ విధంగా బతకగలడు, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. దాంతోపాటు మనం చూస్తే గత 50,000 సంవత్సరాల టైంలో చాలా మన కేవ్ బియర్స్ కానీ, రకరకాల మ్యామోత్స్ కానీ, జైంట్ స్లాత్స్ కానీ ఇవన్నీ అంతరించిపోయాయి. దాంతోపాటు లాస్ట్ 500 ఏళ్ళలో అఫీషియల్ డాక్యుమెంటెడ్ ఏంటంటే గత 500 సంవత్సరాల్లో 600 ప్లాంట్ వెరైటీస్, 700 వర్టిబ్రేట్స్ ఇవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్లో, కాంగోలో ఇలా రకరకాల ఫారెస్ట్లో ఉన్న వాటిని కూడా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఇవన్నీ మనం భయంకరంగా నష్టపోతామని చెప్పొచ్చు. సో ఎందుకు వైల్డ్ లైఫ్ ఎక్స్టింక్ట్ అవుతుందంటే హ్యాబిటాట్ లాస్, మేజర్గా ఎకనమిక్ డెవలప్మెంట్, హ్యూమన్స్కి వాటి పట్ల కన్జర్వేషన్ లేకపోవటము, తర్వాత వాటికి ఏరియా ఆఫ్ స్పేర్ ఆఫ్ ఆపరేషన్, చాలా ఎనిమల్స్ వైల్డ్ లైఫ్ టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట, చాలా ప్లేస్ కావాలి వాటి తిరగటానికి కానీ, ఫుడ్ చైన్స్ కానీ. సో ఇవన్నీ నష్టపోతున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మెయిన్ ప్రాబ్లం హ్యాబిటాట్ లాస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మనుషులు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్, మన పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్ అ సొల్యూషన్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి మేజర్ సొల్యూషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకి పెద్దవాళ్ళు అన్నారు, వృక్షో రక్షతి రక్షిత అని. ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మానవుని రక్షిస్తుంది అని చెప్పి. ఇక్కడ థియోడర్ రూజ్వెల్ట్ అనైనా ఒక ఇంపార్టెంట్ కోట్ చెప్పాడు, చాలా అద్భుతంగా ఉంటుంది మనం రాయాలనుకుంటే. వైల్డ్ లైఫ్ అండ్ ఇట్స్ హ్యాబిటాట్ కెనాట్ స్పీక్, సో వీ మస్ట్ అండ్ వీ విల్. అంటే వన్యప్రాణులు మాట్లాడలేవు, అవి మూగజీవాలు, వాటి తరపున మాట్లాడాల్సిన బాధ్యత మందే. సో ఈ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం రోజున అందరం కూడా
ఒక్కసారి మూగజావాల పట్ల, ఎందుకంటే మనకు ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉంది, టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్ అని, అంటే ఇతర జీవుల పట్ల భూత దయ కలిగి ఉండటం. అట్లాంటి దయ మనకుంటే నిజంగా మనతో పాటు అన్ని జీవాలు కలిసి జీవిస్తాయి. అప్పుడే ప్రపంచం నందనవనం అవుతుంది.